నంద్యాలకు చెందిన పెయింటర్ శేషాచలం మృతి కలకలం రేపుతోంది. పిడుగురాళ్లలో ఉన్న అత్తారింటికి వెళ్లగా మరుసటి రోజు తన ఇంటికి మృతదేహంగా తిరిగి రావడం అనుమానాలకు తావిస్తోంది. తన తండ్రిది ముమ్మాటికి హత్యేనని శేషాచలం కుమార్తెలు చెబుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల నూనెపల్లెకు చెందిన శేషాచలానికి పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో 2 నెలల క్రితం భార్య రమణ పిడుగురాళ్లకు వెళ్లింది. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని రమ్మని భార్య చెప్పగా శేషాచలం అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత రోజు ఆయన మృతదేహం నూనెపల్లిలోని ఇంట్లో ఉండటం కలకలం రేపుతోంది. తండ్రిపై తన తల్లి, ఆమె కుటుంబ సభ్యులు కారం చల్లి దాడి చేసి చంపేశారని శేషాచలం కుమార్తెలు ఆరోపిస్తున్నారు. తండ్రిని చంపేసి డోర్ డెలివరీ చేశారని అంటున్నారు. అన్యాయంగా తన తండ్రిని బలి తీసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామూలు మా అమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు వాళ్ళ మొగుడు అందరు చంపినారు సార్. మా నాన్న వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళ ముగ్గురికి, మా ఆదిలక్ష్మి అక్కకి, రంగస్వామికి, రామయ్యకి, వాళ్ళ ముగ్గురికి శిక్ష పడాలి. వాళ్ళనైతే వదిలిపెట్టకూడదు సార్. మా నాన్న ఎంత దారుణంగా చంపినాడు, మా నాన్న ఎట్లా బతికినోని మా నాన్నని చంపిస్తారు. నమ్మకంగా పిలిపించి వాళ్ళనైతే వదిలిపెట్టకూడదు సార్. వాళ్ళకి శిక్ష పడాలా. మా నాన్న ఎంత బాగా బతికినోని ఈ స్థితిలో పెడతారో చంపి. మంచిదనంగా పిలిపించి రూమ్లో వేసి మందు తాపించి కారం పొడి వేసి కొట్టినారు. ఎవరి చేతి కొద్ది దెబ్బలు వాళ్ళు కొట్టినారు. ఆడికి వద్దులే ఏమే వదిలే ఏమే అన్నా కూడా వదిలిపెట్టకుండా చంపేసినారు మా నాన్నని. రామయ్య, ఆదిలక్ష్మి, రంగస్వామి ఎందుకు అలా చేసినారంటే మా అక్కని హింసిస్తుంటే అలా చేసినామని చెప్తున్నారు. హింసిస్తే చంపుతారు ఆ మనుషుల్ని. వదిలేయాలా, ఇష్టం లేకుంటే వదిలేయాలా, లేకుంటే ఎవరికి వాళ్ళు విడిపోవాలా. అంటే మంచితనంగా పిలిపించి నమ్మకంగా పిలిపించి మా నాన్నని చంపి వాడబెట్టి పోతారా ఇంటికాడ. మా నాన్న లేకుండా మాకు ఇంత బాధ మిగులుతారు. వాళ్ళకైతే శిక్ష పడాలి. మృతుడి కుమార్తెల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నంద్యాల 3వ పట్టణ సిఐ రాముడు తెలిపారు. మధ్యాహ్నం చందన అనే అమ్మాయి వాళ్ళ ఫాదరు పిడుగురాళ్ళు చనిపోతే వాళ్ళ మదరు వాళ్ళ మామ తీసుకొచ్చి ఇక్కడ డెడ్ బాడీని తీసుకొచ్చి పెట్టారని చెప్పి మరణ కారణం ఏమి తెలియదని చెప్పేసి ఫిర్యాదు ఇచ్చిన మేరకు మరణ కారణం తెలియదని చెప్పి కేసు నమోదు చేస్తున్నాము. అది చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్లు మాకు ప్రాథమిక సమాచారం మేరకు అర్థమవుతుంది. మరణ కారణం తెలియదని చెప్పి కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్టం చేస్తున్నాం. మొత్తం విషయం అంతా పిడుగురాళ్ళలో జరిగింది కాబట్టి కేసును కూడా అక్కడికి బదిలీ చేస్తాం.